మనం టెక్నాలజీలోని ఎంత ముందుకు వెళ్తున్నా సరే మన శరీరంలోని ఈ అనారోగ్యాలు ఇంకా డిసీజెస్ అనేవి స్కై రాకెటింగ్లా ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ముఖ్య కారణం వచ్చి మన బాడీలోని ఇన్ఫ్లమేషన్. అందుకే ఈ ఇన్ఫ్లమేషన్ని మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అంటారు. రీసెంట్ ఇయర్స్లో చూసుకుంటే అన్ని మెడికల్ కండిషన్స్కి కూడా మెయిన్ రూట్ కాజ్ వచ్చి మన బాడీలోని ఇన్ఫ్లమేషన్. ఈరోజు ఈ వీడియోలో అసలు ఈ ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి, అది మంచిదా కాదా, దానికి మెయిన్ రీజన్స్ అండ్ సిమ్టమ్స్తో పాటు మన బాడీలోని ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఈజీ అండ్ హెల్తీ టిప్స్ గురించి చెప్పబోతున్నాను. హలో, నేను మీ పావ్ని, క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. అసలు ఈ ఇన్ఫ్లమేషన్ అనేది మనం అనుకున్నంత కాంప్లికేటెడ్ అయితే కాదు. ఇన్ఫ్లమేషన్ అంటే మన బాడీలోని ఏదైనా బ్యాక్టీరియా లేదా వైరస్ వచ్చినప్పుడు, లేదా చిన్న ఇంజురీ లేదా దెబ్బ తగిలినప్పుడు దాన్ని రిపేర్ అండ్ హీల్ చేసుకోవడానికి మన ఇమ్యూన్ సిస్టమ్ చేసే ప్రాసెస్సే ఇన్ఫ్లమేషన్ అని అంటారు. దీన్నే అక్యూట్ ఇన్ఫ్లమేషన్ అని కూడా అనొచ్చు. ఇది మన బాడీకి మంచిదే. దీంట్లో ఇంకొక రకం ఉంది, అదే క్రానిక్ ఇన్ఫ్లమేషన్. ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేది మన శరీరంలోని దీర్ఘకాలికంగా ఉన్న ఈ ఇన్ఫెక్షన్స్ ఇంకా ఇంజురీస్ని హీల్ అండ్ రిపేర్ చేసే ప్రాసెస్నే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటారు. ఇది మన శరీరానికి అంత మంచిది కాదు, ఎందుకంటే ఇది మనకి దీర్ఘకాలిక అనారోగ్యాలకి దారితీస్తుంది. నిజానికి చాలామందికి అసలు బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎలా వస్తుందో కూడా తెలీదు. మీరు మీ బాడీకి మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం చేయొద్దు. ఈ ఇన్ఫ్లమేషన్ రావడానికి ఒబేసిటీ ఇంకా విజరల్ ఫ్యాట్ ముఖ్య కారణాలైతే, ఇంకా స్మోకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్, అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్, ఇంకా రిఫైన్డ్ ఆయిల్స్ ఎక్కువ తీసుకోవడం, షుగర్ కన్జంప్షన్ ఎక్కువ ఉండడం, అలాగే నిద్ర సరిగా లేకపోవడం, ముఖ్యంగా స్ట్రెస్, ఇవన్నీ కూడా ముఖ్య కారణాలని చెప్పుకోవచ్చు. ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల మన శరీరంలోని టైర్డ్నెస్, అన్ఎక్స్పెక్టెడ్ వెయిట్ గెయిన్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ దగ్గర నుంచి హార్ట్ డిసీజెస్, డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, మూడ్ స్వింగ్స్, స్కిన్ ఇష్యూస్, గట్ ఇష్యూస్, ఇంకా క్యాన్సర్ లాంటి డిసీజెస్ వచ్చే రిస్క్ ఎక్కువ. మరి ఇన్ని అనారోగ్యాలకి దారితీస్తున్న ఈ ఇన్ఫ్లమేషన్ అనేది అసలు మన బాడీలో ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? దీనికి ఒక చిన్న సింపుల్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే సరిపోతుంది. దీన్నే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అని అంటారు. ఇందులో ముఖ్యంగా ఈఎస్ఆర్ అంటే ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ అని, అలాగే సిఆర్పి, సి రియాక్టివ్ ప్రోటీన్, ఈ 2 టెస్టులు చేయించుకుంటే మన బాడీలోని ఇన్ఫ్లమేషన్ ఏ రేంజ్లో ఉందో తెలుస్తుంది. ఇప్పటి వరకు మనం అసలు ఈ ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి, దానికి కారణాలు, సిమ్టమ్స్, అలాగే ఏ టెస్టులు చేయించుకోవాలి అని చూసుకున్నాం. ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ టర్నింగ్ పాయింట్, ఈ ఇన్ఫ్లమేషన్ని మన బాడీలో ఎలా తగ్గించుకోవాలి, ట్రీట్మెంట్ అండ్ టిప్స్ గురించి తెలుసుకుందాం. మన శరీరంలోని ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ముఖ్యంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్. ఇవి ముఖ్యంగా మనకి పసుపు, వెల్లుల్లి, అల్లం, నల్ల మిరియాలు, దాల్చిన చెక్క, అలాగే ఉసిరికాయ, వీటిల్లో ఎక్కువ ఉంటాయి. ఇవే కాకుండా మనకి క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అంటే బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజ్, వీటిలో కూడా ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేది ఎక్కువ ఉంటాయి. వీటితో పాటు మన రెగ్యులర్ డైట్లో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ని ఎక్కువ తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మన సెల్స్ని డ్యామేజ్ చేసే ఈ ఆక్సిడేషన్ ప్రాసెస్ని తగ్గించి మన ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ అన్నమాట. ఇవి ముఖ్యంగా మనకి సిట్రస్ ఫ్రూట్స్ లేదా వైటమిన్ సి ఫుడ్స్లో ఎక్కువ ఉంటుంది. లైక్ ఉసిరికాయని, జామకాయ, బత్తాయి, ఆరెంజెస్, కివి, వీటన్నిటిలో. వీటితో పాటు దానిమ్మ, బెర్రీస్లో కూడా హై అమౌంట్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్, మీ శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఒమేగా 3 ఫుడ్స్ అనేవి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి. ఇవి ముఖ్యంగా మనకి వాల్నట్స్, చియా సీడ్స్, ఇంకా ఫ్లాక్స్ సీడ్స్లో దొరుకుతుంది. ఒక్కొక్కసారి మన బాడీలోని ఇన్ఫ్లమేషన్ అనేది కొన్ని న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ వల్ల కూడా వస్తుంది. అందుకే ఎప్పుడు కూడా జింక్, సెలీనియం, ఇంకా వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోండి. ఇవి యూజువల్గా మనకి నట్స్ అండ్ సీడ్స్లో దొరుకుతాయి. డైట్ తర్వాత మన శరీరంలోని ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఇంకొక మోస్ట్ క్రూషియల్ ఫ్యాక్టర్ వచ్చి నిద్ర. రోజు కూడా ఒక గుడ్ క్వాలిటీ స్లీప్ ఉండేలా చూసుకోండి. రోజు కూడా ఒక స్లీప్ అండ్ వేకప్ సైకిల్ని పెట్టుకోండి. ఎందుకంటే మనకి నిద్రలోనే హాఫ్ ఆఫ్ ద బాడీ యొక్క డీటాక్సిఫికేషన్ అనేది జరుగుతుంది. సెల్స్ యొక్క రిపేర్ ఇంకా రీజనరేషన్ అనేది జరుగుతుంది. హార్మోన్స్ కూడా బ్యాలెన్స్లో ఉంటాయి. మనకి ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో నిద్ర ఎందుకంత ఇంపార్టెంట్ అంటున్నానంటే, మనకి 1 లేదా 2 రోజులు సరిగా నిద్ర లేదనుకోండి, ఆ డ్యామేజ్ని మన బాడీ రికవర్ చేసుకోగలదు. కానీ అదే కన్సిస్టెంట్గా నిద్రలేమి ఉంటే గనక రికవర్ చేయలేనంత డ్యామేజ్ జరుగుతుంది మన బాడీ. ఇన్ఫ్లమేషన్ తగ్గించాలంటే ఫస్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. చాలామంది అనుకుంటారు స్ట్రెస్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తున్నాము అని, కానీ అది ఇండైరెక్ట్గా ఇంకా ఫిజికల్గా కూడా మీ బాడీకి చాలా డ్యామేజ్ చేస్తుంది. మన బాడీ స్ట్రెస్లో ఉన్నప్పుడు కార్టిసాల్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇది మన బాడీకి ఒక ఇమ్యూనో సప్రెసెంట్లా పనిచేస్తుంది. అంటే మన ఇమ్యూనిటీని తగ్గించేస్తుంది అనమాట. ఈవెన్చువలీ ఇన్ఫ్లమేషన్ అనేది మన బాడీలో ఎక్కువ పెరుగుతుంది. ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి మీరు చేయాల్సిన ద ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ టాస్క్ వచ్చి
మీ డైట్లోంచి షుగర్ని కంప్లీట్గా తీసేయండి. షుగర్ అంటే అన్ని ఫార్మ్స్ ఆఫ్ షుగర్ లైక్ హనీ అని, జాగరీ, బ్రౌన్ షుగర్, వైట్ షుగర్ అన్నీ కూడా. షుగర్ బ్యాడ్ అని చెప్పట్లేదు, కానీ దాన్ని చేసే ప్రాసెస్ కరెక్ట్ కాదు అని చెప్తున్నాను. ఈ షుగర్ అనేది మన బాడీలోని ఈ గట్ బ్యాక్టీరియా ఇంకా క్యాన్సర్ సెల్స్ని ఎక్కువ పెంచుతుంది. అందుకే షుగర్ని కంప్లీట్గా అవాయిడ్ చేసి చూడండి. వీటన్నిటితో పాటు బాడీకి రెగ్యులర్ మూమెంట్ లేదా ఎక్సర్సైజ్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మన బాడీ అనేది మూమెంట్కే డిజైన్ చేయబడింది. ఒకటి గుర్తుంచుకోండి, ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్ యూ విల్ లూజ్ ఇట్. అందుకే రెగ్యులర్ యాక్టివిటీ ఉండేలా చూసుకోండి. సో మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గాలంటే యాంటీ ఆక్సిడెంట్ ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోండి. మీ స్లీప్ ఇంకా ఎక్సర్సైజ్ మీద ఎక్కువ ప్రయారిటైజ్ చేయండి. స్ట్రెస్ మేనేజ్ చేసుకోండి. షుగర్ని కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈట్ రైట్, మూవ్ మోర్ అండ్ స్లీప్ వెల్.